మిల్కీ మిస్ట్ అనేది వాల్యూ యాడెడ్ డైరీ ప్రొడక్ట్స్ పై ఫోకస్ చేసిన కంపెనీ. పన్నీర్, చీజ్, కర్డ్, మిల్క్ ప్రొడక్ట్స్ తో పాటు మల్టిపుల్ డైరీ కేటగిరీస్ లో బిజినెస్ చేస్తుంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో స్ట్రాంగ్ బ్రాండ్ ప్రెజెన్స్ నుంచి ఇప్పుడు ఇంకా పెద్ద మార్కెట్ ని ఎక్స్పాండ్ అవ్వాలని కంపెనీ ట్రై చేస్తుంది. ఫైనాన్షియల్ గ్రోత్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. FY24 లో రెవెన్యూ 1827 crores ఉంటే FY26 కి 3145 crores అయింది. ప్రాఫిట్ కూడా FY24 లో 19 crores నుంచి FY26 లో 127 crores అయింది. అంటే రెవెన్యూతో పాటు ప్రాఫిట్స్ లో కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. IPO డీటెయిల్స్ వస్తే IPO ప్రైస్ బ్యాండ్ 133 నుంచి 140 వరకు, టోటల్ సైజ్ 1553 crores. ఇందులో 1428 crores ఫ్రెష్ ఇష్యూ అయితే 125 crores మాత్రం OFS. ఈ IPO వచ్చేసి ఆగస్ట్ 11 నుంచి ఆగస్ట్ 13 వరకు ఓపెన్ లో ఉంటుంది. ఇప్పుడు వాల్యుయేషన్స్ చూద్దాం. మిల్కీ మిస్ట్ PE వచ్చేసి 85x దగ్గర ఉంది. ఇప్పుడు లిస్టెడ్ డైరీ కంపెనీస్ తో కంపేర్ చేస్తే హ్యాట్సన్ అగ్రో 60x లో ట్రేడ్ అవుతుంది. డోడ్లా డైరీ 34x లో ట్రేడ్ అవుతుంది. హెరిటేజ్ ఫుడ్స్ 25x లో ట్రేడ్ అవుతుంది. అంటే మిల్కీ మిస్ట్ PE కంపారిజన్స్ కంటే సిగ్నిఫికెంట్ హైయర్ వాల్యుయేషన్ లో IPOకి వస్తుంది. రెవెన్యూ అండ్ ప్రాఫిట్ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నప్పటికీ 85 PE ని జస్టిఫై చేయాలి అనుకుంటే ఫ్యూచర్ లో గ్రోత్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇదే ఈ IPO లో కనిపిస్తున్న బిగ్గెస్ట్ కన్సర్న్. ఇప్పుడు GMP విషయానికి వస్తే GMP మాత్రం పాజిటివ్ సిగ్నల్ లో ఉంది. ప్రస్తుతం GMP వచ్చేసి 26 నుంచి 28 రూపీస్, అంటే 19 to 20% లిస్టింగ్ గెయిన్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఫైనల్ గా అప్లై చేయాలా, స్కిప్ చేయాలా అంటే బిజినెస్ స్ట్రాంగ్ గా ఉంది, ఫైనాన్షియల్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంది, GMP పాజిటివ్ లో ఉంది, బట్ వాల్యుయేషన్ ఒకటే ఎక్స్పెన్సివ్ గా ఉంది. నా వ్యూలో అయితే లిస్టింగ్ గెయిన్స్ అయితే ట్రై చేయొచ్చు, బట్ లాంగ్ టర్మ్ అయితే రిస్క్ అనిపిస్తుంది. మీరు మిల్కీ మిస్ట్ IPO కి అప్లై చేస్తున్నారా లేదా 85 PE చూసి అవాయిడ్ చేస్తున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని IPO అనాలిసిస్ కోసం మన పోర్ట్ఫోలియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.